గారు అసెంబ్లీలో కూడా మాట్లాడుతూ ఎన్డీడీబీ ఇచ్చిన నివేదిక ఆధారంగానే మేము దాన్ని మాట్లాడాము, దాన్ని పరిగణలోకి తీసుకుని మాట్లాడామని వాళ్ళిద్దరు అసెంబ్లీలో కూడా చెప్పారు. దాన్ని ఏమంటారు మీరు? జంతుకు ఉందని చెప్పారు. ఎన్డీడీబీ రిపోర్ట్లో కలిసే అవకాశాలు ఉన్నాయని దాన్ని బేస్ చేసుకుని చెప్పారని చెప్పారు. సాక్షాత్తు అసెంబ్లీలో మాట్లాడారు ముఖ్యమంత్రి గారు. అన్న, ఈ అంశం ఏదైతే ఉందో వాస్తవంగా చెప్తున్నాను, ఇది కోట్లాది మంది హిందువులు ప్రేమించేటటువంటి, భక్తితో ఆరాధించేటటువంటి వెంకటేశ్వర స్వామి అంశం ఇది. దాన్ని ఈ రోజు వీళ్ళ రాజకీయ లబ్ధి కోసం, వీళ్ళ రాజకీయ అవసరాల కోసం దీన్ని అడ్డదిడ్డంగా వాడుతున్నారు. ఎవరైనా కానీ దీనికి కఠినంగా శిక్ష అనుభవించక తప్పదు, దేవుడి శిక్ష అనుభవించక తప్పదు. ఈ రోజు అందులో భాగంగానే ఈ చైర్మన్ వీడియోలు కావచ్చు, ఇలాంటివన్నీ బయటికి లీక్ అవుతున్నాయంటే ఆ దేవుడిచ్చే పనిష్మెంట్స్ వీళ్ళకి. ఇంకా ఇదొక్కటే కాదు, 2029 దాకా ఎన్నో శిక్షలు అనుభవిస్తారు వీళ్ళు. దేవుడు ఎవరితోనైనా ఆడొచ్చు కానీ గేమ్స్ దేవుడితో ఆడకూడదు అని చెప్పి మొదటి నుంచి మేము అది 100% ఎవరైనా కూడా దేవుడితో ఆడుకుంటే మాడి మసైపోతారు. ఓకే, నేను అనేది కిషన్ గారు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు బాధపడుతున్నారు, ఒక వర్గానికో ఒక మతానికో మా జగన్మోహన్ రెడ్డి గారిని దూరం చేస్తున్నకి కొన్ని కుట్రలు జరుగుతున్నాయని మీరు చెప్తున్నారు. మీరు అన్నదానికే చెప్తున్నా, ఎవరిని దూరం చేయడానికి ఎవరు కుట్రలు పన్నవసరం. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అందరినీ సమానంగా చూడాలి, అన్ని మతాలని సమానంగా చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. ముఖ్యమంత్రి గారు ఏదన్నా గతంలో మాజీ ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అయితే ఏదైనా యాగాలు ఏమైనా చేస్తే కంపల్సరీ వాళ్ళ వైఫ్ను కూడా తీసుకెళ్లాల్సిన పరిస్థితి, పట్టు వస్త్రాలు సమర్పించాలన్న స్వామి వారికి. కానీ ఈరోజు గతంలో ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మిసెస్ని పట్టుకుని వెళ్ళి ఎక్కడ పెట్టలేని పరిస్థితి. ఎందుకంటారు? కారణం ఏంటంటారు? ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అందరినీ సమానంగా చూడాలి. జీవితాలు ఎవరి వ్యక్తిగత జీవితాలు వాళ్ళకుంటే అన్న, హిందువుల ధర్మానికి, టీటీడీని డెవలప్ చేయడానికి ప్రధానమైనటువంటి కారణాలు జగన్మోహన్ రెడ్డి గారు చేశారా లేదా అని చెప్పి మిమ్మల్ని ప్రశ్నించడం జరుగుతుందన్న. ఈ రోజు 1.5 సంవత్సరం వీళ్ళు అధికారంకి వచ్చి ఎన్ని తొక్కిసలాట్లో మరణించడం జరిగింది, గోవులు చనిపోవడం జరిగింది, పైన తిరుమలలో మందు బాటిళ్ళు ఇవన్నీ దొరకడం జరిగింది. ఈ 1.5 సంవత్సరంలో వీళ్ళు ఒక హిందూ అయితేనే ఇవన్నా వాళ్ళ తాతల టైం నుంచి వాళ్ళు ఒక ధర్మాన్ని నమ్ముతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు హిందువుల మీద అక్కసుతో ఏమి చేసిన దాఖలాలు లేవన్నా. వీళ్ళు చేసిన విధంగా లడ్డు మీద భక్తి కూడా లేకుండా లడ్డూని కల్తీ అని చెప్పి అనేసి ఒక మాట వదిలేసి దాన్ని మెట్లంతా క్లీన్ చేసుకుంటూ పోయారు ఆ రోజు. ఈ రోజు వీళ్ళకి ఒకటే ఉందన్న, హిందువులు అనేది వీళ్ళు యూనిటీగా ఉండరు అనే ఒక అంశము వీళ్ళల్లో ఒక మనోభావన రేకెత్తించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మీద ఆ బూడిద జల్లితే ఆయన తుడుచుకుంటాడు. ఈ హిందువులంతా మా నారా లోకేష్ గారికి ఓట్లేసేస్తారు, రేపు ఆయన ముఖ్యమంత్రి అయిపోతాడు అనే ఒక కాన్సెప్ట్ రాజకీయాలు చేస్తున్నారే. కానీ ఏ మాత్రం హిందువుల మీద భక్తి వీళ్ళకి లేదు అని చెప్పని మేము మీకు చెప్పడం జరుగుతుందన్న. ఒకటి నమ్ముతారా మీరు, ఏదైనా ఒక పని స్టార్ట్ చేసినప్పుడు దానికి సంబంధించి ఎవరైనా కూడా మనస్ఫూర్తిగానే స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు గతంలో ఇప్పుడు అందరూ సమానమని మీరు చెప్తున్నప్పుడు ఉంటే, టీటీడీ ఏదైతే చెప్పిందో అన్యమతస్తులు ఎవరైనా వచ్చినప్పుడు డిక్లరేషన్ ఇచ్చి రావాలని చెప్పినప్పుడు, గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకైనా డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళలేదు? ఇప్పుడు కన్నా తిరుమల కొండకి వెళితే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కాదు కాబట్టి ఇప్పుడైనా డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళే అవకాశం ఉందంటారా? హిందూ సాంప్రదాయాన్ని గౌరవిస్తారా? ముఖ్యమంత్రి గారు కాకముందే మీరు గమనించారో లేదో, ఆయన శంకు చక్ర నామాలు వేసుకున్న ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. మీరు అది మర్చిపోతున్నారు. ఏది ముఖ్యమంత్రిగా కాకముందే శంకు చక్రాలు వేసి హోమాలు చేయించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకొకటి, ఆయన పుట్టింది హిందూ పుట్టుకే. మీరు రాజ్యాన్ని ఏలడానికి ఒక క్రిస్టియన్, ఒక హిందూ, ఒక ముస్లిము ఇలాంటి ఒక అభూత కల్పనలు కల్పించి ఏమన్నారే కానీ కాదు సార్. ఆయన పుట్టింది హిందూగానే పుట్టారా? రెడ్డి గారు కదన్నా, రెడ్డి గారు కాదా? రెడ్డి గారులు అందరూ హిందువులు అయితే హిందువులో ఉండి కన్వర్ట్ అయ్యారంటారు క్రిస్టియన్గా. ఆయన కాదన్న కన్వర్ట్ అయింది, వాళ్ళ కుటుంబాలు ఎన్నో సంవత్సరాల క్రితమే వాళ్ళ తాతల హయాం నుంచి వాళ్ళు కన్వర్ట్ అయి ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు కాకముందే శంకు చక్ర నామాలు పొడిపించుకొని ఆయన హోమాలు చేసిన అవన్నీ మేమంతా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారన్న. కానీ దాన్ని ఇప్పుడు ఉపయోగించుకొని ఏదైతే ఒక విషయం చెప్తారన్నా, పవన్ కళ్యాణ్ గారికి పెళ్లిళ్ళు 3 పెళ్లిళ్ళు గురించి ఆయన వ్యక్తిగతానికి రావద్దు అని అన్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగతానికి రాష్ట్ర పరిపాలనకి ఏం సంబంధం ఉందనన్నా నాకు అర్థం కాక అడుగుతాను.
అందరిని అడుగుతున్నాను, మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరిని అడుగుతున్నాను, సారీ మీ ముఖ్యంగా కూటమి ప్రభుత్వాన్ని సో అడుగుతున్నాను. వ్యక్తిగతానికి వెళ్ళొద్దు అన్నారు, వెళ్ళకుండా ఆగారా కులానికి, ఎప్పుడన్నా మీరు? మతానికి, కాదు రాష్ట్ర సార్. పరిపాలనకి ఎటువంటి సంబంధం అయినా ఉందా? కాదు సార్, కిషన్ గారు వ్యక్తిగతాలకి వెళ్ళొద్దు అన్నారు, ఎప్పుడన్నా ఆగారా? ప్రతి దగ్గర చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళి కూడా 3 పెళ్ళిళ్ళని మాట్లాడారుగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఆగినారా? సరే అన్నా, ఇప్పుడు అగినారా అంటేనా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దానికి చాలా అర్థాలు ఉన్నాయి. ఈ రోజు మేము కూడా చెప్తున్నాం మీకు, ఈ రోజు మేము 11 సీట్లు వచ్చిన దానికి మేము కూడా ఏమి తప్పులు చేశాము ఏవి అనేది రెక్టిఫై చేసుకోవడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు, సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారే అన్ని రెక్టిఫై చేసుకొని కార్యకర్తలకు పెద్దపీట వేయాలి, ప్రజలకి మనం ముఖ్యంగా వాళ్ళకి సంక్షేమ పథకాలు అభివృద్ధి అందుబాటు చేయాలని చెప్పని, ఇవే కాకుండా కార్యకర్తలను కూడా ముఖ్యంగా చూసుకోవాలనే క్వశ్చన్స్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మారుతున్నారు. ఏంటి ఇప్పుడు చెప్పండి, బిఆర్ నాయుడు గారు కాదు సార్, బిఆర్ నాయుడు గారి మీద మీరే మాట్లాడారు ఇందాక, బిఆర్ నాయుడు గారి విషయంలో కూడా చెప్పండి ఏంటి అవన్నీ కూడా ఫేక్ వీడియోలని బిఆర్ నాయుడు గారు డైరెక్ట్ గా చెప్పారు. ఈ టీడీపీ వాళ్ళు అదే అంటారు, నేను అదే చెప్తున్నాను, ఈ టీడీపీ వాళ్ళు అనేదే అదే అంటారు. ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడు గారు నిజంగా చెయ్యకున్నా కూడా మా బిఆర్ నాయుడు గారు కదా అది ఏ అంటారు అంటారు, వీళ్ళు ఏదైనా అంటారన్నా. ఆయనే చెప్పాడు స్వయాన ప్రెస్ మీట్ పెట్టి 30 ఏళ్ళగా మాకు బంధాలు ఉన్నాయని చెప్పి ఆయనే ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. బంధాలంటే వాళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని చెప్పారు. దాన్ని మళ్ళా వైసీపీ వాళ్ళు వీళ్ళు చేసే తప్పులు 100 ఉన్నాయన్న, 1.5 సంవత్సరంగా తిరుమలలో 100 తప్పులు జరుగుతున్నాయి చూపించడానికి అవి ఉన్నాయి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారన్నా పృథ్వీరాజ్ గారు బీసీ చైర్మన్ గా చేస్తున్నప్పుడు ఒక్క ఆడియో లీక్ అయితే ఈ రోజు ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నాడు ఆయన జనసేనలో ఉండి, ఆయన్ని ఒక్క ఆడియో లీక్ అయితే సస్పెండ్ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఈ రోజు ఇంత పెద్ద వీడియో లీక్ అయితే ఆయన వెనకాలేసుకుంటూ వస్తూ వాళ్ళ సొంత సోషల్ మీడియాలో ఎంకరేజ్ ఘనత తెలుగుదేశం పార్టీ. రైట్, అదైతే 100% ఒరిజినల్ వీడియోస్ అంటారు మీరు, మార్ఫింగ్ కాదంటారు. 100% అన్న, ఒకవేళ అది కాకపోయినా, ఒకవేళ అది ఒరిజినల్ అయినా కానీ చేశారు, వైసీపీ వాళ్ళే చేశారు అని చెప్పి బురద వేయడం కామనే కదా. వీళ్ళు భూమన కరుణాకర్ రెడ్డి గారికి తప్పులు చాలా ఉన్నాయి. కాదు సార్, భూమన కరుణాకర్ రెడ్డి గారికి, వైవి సుబ్బారెడ్డి గారికి కూడా అల్టిమేటం కూడా జారీ చేశారు. మా దగ్గర టీవీ5 టీవీ5 అనే ఒక సంస్థ ఉంది, నేను మీడియా సంస్థని, నా సంగతి తెలియదు, మీ యొక్క గుట్లన్నీ కూడా నాకు తెలుసు, నేనేం చేస్తానో జాగ్రత్తని హెచ్చరించారు ఆయన. మీరేమంటారు? అదేనా మేము చెప్పేది ఏంటంటే, ఒక తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా ఉండి ఆయన ఒక వీధి రౌడీ లాగా ఒక హెచ్చరికలు ఇవన్నీ దారి చేస్తున్నాడు అంటే ఆయన ఏ విధంగా ఈ 1.5 సంవత్సరాల మీద దృష్టి సారించాడో తెలుస్తుంది. ఈ రాజీనామా చేయనంటున్నారు ఆయన, నేను ఎక్కడ తప్పు చేశాను రాజీనామా చేయమని కారణం చెప్తున్నాను లక్ష్మణ్ గారు, ఈ వీడియోలు కూడా బయటికి రావడానికి ముఖ్యమైనటువంటి కారణం సాక్షాత్ దేవదేవుడు స్వామి జోలికి వెళ్ళారు వీళ్ళు. రైట్, ఇలాంటి ఇంకా బయటకు వస్తాయి. వీళ్ళ ప్రభుత్వం పడిపోయేంత వరకు వెంకటేశ్వర స్వామి మేమేమైనా ఒప్పుకోవచ్చు, కానీ వెంకటేశ్వర స్వామి భక్తులు ఎంతో మంది హిందువులు ఒప్పుకునే పరిస్థితులు అంటే వాళ్ళే వస్తాయా, ఎవరు చేసినా వస్తాయా? అంటే ఓన్లీ వెంకటేశ్వర స్వామి టీడీపీ వాళ్ళే చూస్తారా, వైసీపీ వాళ్ళు చేసినా చూస్తారా? వీళ్ళు వెంకటేశ్వర స్వామి గారన్నా, వెంకటేశ్వర స్వామి లడ్డు జోలికి వెళ్ళారు వీళ్ళు. ఎంతో మంది భక్తిగా పూజించే వెంకటేశ్వర స్వామి చెప్పండి. టీడీపీ జనసేన ఒక్క మాట చెప్పి మీరు పక్కనకి వెళ్తా వేరే వాళ్ళ దగ్గరికి, టీడీపీ జనసేన వైసీపీ 3 పార్టీలో ఎవరు తప్పు చేసినా వాళ్ళకి ఇంపాక్ట్ తగులుతుందని యాక్సెప్ట్ చేస్తారా మీరు? 100% రైట్.